Understood Bhagavad Canto 11, chapter 19, verse 8 and 9. ఆధ్యాత్మిక జ్ఞాన సిద్ధి. శ్రీ ఉద్ధవ వాచ జ్ఞానం విశుద్ధం శుభ్రం యథైవ వైరాగ్య విజ్ఞాన గుణం పురాణం ఆఖ్యాయ తద్భక్తి యోగం మహద్యం తాపత్రయేనాభి అతస్య ఘోరే సంతప్యమానస్య భవాద్యమిచ్చ పశ్యామి నాని చరణంతవామి అనువాదపత్రాల వృతాదివర్ష. అనువాదం తాత్పర్యం శ్రీ ప్రభుపాదికి. ఉద్ధవుడు పలికెను కృష్ణుడు, విశ్వేశ్వర, ఈ విశ్వమంతటికి నియామకుడు, విశ్వమూర్తి, అంతటా ఉన్నవారు భగవంతుడు కృష్ణుడుగానే ఉంటారు. అంతటా కూడా విశుద్ధమైనది, పురాతనమైనది. భగవంతుడు ఏం పని చేసి కూడా ఆయన కంటామినేట్ అయ్యే అవకాశం. భగవంతుడు ఏం చేసి ఆయన పాండవుల యొక్క యుధిష్ఠిర వారి అసలు ఎంగిలో పెట్టాడు. సుధాముడి యొక్క చరణాలు పెరిగి కానీ ఆయన స్థితిమానుడు ఎప్పుడు కూడా ఆయన గొప్పతనం. క్లాసులో ఉంటారట, ఇంకా చేరడానికి వచ్చారు. ఇక్కడ చేరడానికి వచ్చారే, ఇక్కడ చేరిపోతారు. ఇక్కడ భక్తి చేసుకోవాలంటే ఇద్దరు ఇక్కడ చేరిపోవచ్చు. గొడవ ముడిపడడం లాభమే లేదు. ఎందుకంటే మనుషుల్ని దేవుడు చేయకూడదు, తప్పదు. కలికాలంలో మనుషులు దేవుడు, దేవతలు దేవుడు ఒక్కడే ఉంటాడు. దేవుడు కృష్ణుడు, కృష్ణుడు, రాముడు, కృష్ణుడు. మీరు అనేది ఏంటి? వెంకటేశ్వర కృష్ణుడు ఆయనే ఉన్నారు. ఆయన ఓం నారాయణ ఆదినారాయణ. ఆయన నాకు కలిగినటువంటి శక్తి అంతా కూడా ఓం నారాయణ ఆదినారాయణ. నారాయణ ఎట్లా హరే రామ హరే కృష్ణ ఎక్కడి నుంచి వస్తుంది? దగ్గర ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ గంజా ఉంది కదా, ఇక్కడ శ్రీకాకుళం దగ్గర వచ్చిన ఏం బాధ్యతలు ఉన్నాయి? ఇట్లా ఏం బాధ్యతలు ఉన్నాయి? ఇంట్లో పిల్లవాడి చదువు రాక ఆరోగ్యం బాగాపడున్నాడు, వాడి బతుకంతా చూసుకోవాలా, పిల్లకి పెళ్లి కాదు, ఏం బాధ్యతలు ఉన్నాయి? చదువుకున్నాడు, 2-3 జాబులు చూసాయని దేవుడి జాబ్ అడగడం కోసం వచ్చారు. దేవుడి జాబ్ అడగడం కోసం వచ్చారా? వాణి కాదులేదు స్వామి, చూద్దామని వచ్చాం. స్వామిని చూద్దామని వచ్చాం. అబ్బాయికి జాబ్ కావాలంటే అబ్బాయి రావాలి. ఎవరి కావాలి వాళ్ళు ప్రారంభించుకోండి. తలరాత్రులు బాగా మీ అబ్బాయిని ఇక్కడ పెట్టండి, 3-4 రోజుల్లో జాబ్ వస్తుంది.
రెండు పని చేస్తారు వీళ్ళందరికీ జాబ్స్ ఉన్నాయి. నిరుద్యోగి ఉండే అవకాశం అక్కడ కొట్టే రెండు ఆయన ఎన్ని ఎకరాలు 40 సెంట్లు ప్లాట్ 40 సెంట్లు ఎంత సంపాదిస్తుంది. మా దగ్గర చూడగా లేదు. మా దగ్గర 10.5 ఎకరాలు కాలిపట్టి కంప్లీట్ లేదు. మా దగ్గర 10.5 ఎకరాలు శుభ్రంగా ఉండడానికి నాకు ఏర్పాటు చేస్తాం. ఇద్దరు పిల్లలకి మంచి సంస్కారం మాతో ఉంటే పద్ధతులు లేవడం తినడం తప్పుడు ఆలోచనలు తప్పుకోలేదు. సకుటుంబంగా 40 సెంట్లు ఏం పడుతుందండి. పూజ చేసుకుని పూజ చేస్తాం సార్. అదే ఇక్కడ చేయొచ్చు. ఏం సంపాదిస్తావు నెల తక్కువ ఏం మిగులుతుంది. నెల తక్కువ వీటి ఖర్చులు పోదు. 20,000-30,000 మిగులుతుందా. ఇద్దరు కూలిపోయిపోయారు. ఆయన కూడా డబ్బు సరిపోతుంది. ఏమి అప్పులే అప్పులు కూడా వడ్డీలో సరిపోలేదు. అంతే 2 లక్షలు అర్థం చేసేది. చేసాను సార్. 3 లక్షలు 2 లక్షలు 2 లక్షలు నేను తీర్చేస్తాను. ఒళ్ళు దగ్గర పెట్టిన ప్రశాంతంగా దేవుడు సేవ చేస్తాను. అడిగారు మీరంతా డబ్బులు అడిగిపోయారు. నేను తెలియదు భగవద్గీత తెలియదు. మాంసాహారం తింటారా. మాంసాహారం పురుగు చేపలు కొంచెం తక్కువే తింటాం. అంటే ఎప్పుడు తక్కువ తింటే తిన్నట్టు కదా. అవును జనాలను ఎట్టు జవాబు ఇస్తారు. మాంసం తింటారు తక్కువ తింటారంటే తిన్నట్టు తింటారు తిన్నట్టు. మాంసం తింటారు అడిగితే వారం లేని వాళ్ళు తింటారు. సంతలు ఉన్నారు ఇలా అదిగించేది. ఇక్కడికి వస్తే మీరు ఇక్కడికి వచ్చేటది ఇల్లు అద్దెకిస్తారు సార్. అప్పుడు ఏమొస్తుందంట 2,000 వస్తుంది 3,000 వస్తుంది. ఆ ఊళ్ళో ఏమందిస్తారు ఇలాంట చెత్త అదేం గుడిసాయండి. మా అత్తమ్మ మావయ్య మా మరుతులు అందరూ ఉన్నారు సార్. ఆ ఇంట్లో అందరూ ఉండాలి అట్లా వాళ్ళ గురించి ఆడేది భక్తి దేవుని ఎత్తుకుంటే మీరు తిరుగుతున్నారు. మీ సలహాలు ఇస్తారు. ఉద్ధవుడు కృష్ణ భగవానుడితో అంటున్నాడు విశ్వేశ్వర విశ్వమూర్తి అంటే మిమ్మల్ని నమ్ముకున్న వాడు ఏం భయపడక్కర్లేదు. విశ్వమూర్తి భగవంతుడు స్వయంగా కర్ర పట్టుకుని చక్రం తీసుకుంటారు. ఆయన ఎక్కడైనా ఉండొచ్చు. నా భక్తుడు సంరక్షకుడిగా ఉంటాడు. వెరీ గుడ్. భగవంతుడు ఆయన స్వయంగా నిలబడి ఎక్కడ. కాబట్టి కృష్ణుడే అందరికీ ఆశ్రయము. జగన్నాథుడే అందరికీ ఆశ్రయం. ఎగ్ బాక్స్ బంధువులు పురాతనమైనది
సహజంగానే వైరాగ్య విజ్ఞానమును కలిగించును దేవుడు. జ్ఞాన విధానం అంటే కొత్త కొత్త దేవుడు అక్కర్లేదు, పురాతనమైన దేవుడు. పురాతనమైనది సహజంగానే వైరాగ్య విజ్ఞానమును కలిగించును. నిజంగా జ్ఞానం అంటే విరక్తి కలగాలి, జీవితం మీద విరక్తి. మనకు అట్ట పై జ్ఞానం అయితే ఎదుర్కొంటూ తిరుగుతున్న కోరికలు తీసుకోవడం. సహజంగానే ఎవరికైతే నువ్వు అమోఘమైనటువంటి ఆత్మని, నువ్వు వైభవపేతమైనటువంటి ఆత్మని ఎందుకు దరిద్రులాగా బయట ఎత్తుకుంటూ తిరుగుతున్నావు? బయట తిరిగినప్పుడు దొరికేది బయట నుంచి ఏం నేర్చుకున్నా కూడా మనకు సంతోషం కలిగేది. బయట దొరికేది లేదు, దొరికినా కూడా మనకు ఆనందం కలిగేది లేదు. ఒళ్ళు హోనం చేసుకోవడం మాత్రం అవుతుంది. బయట పనిచేస్తాను వెళ్ళిపోయింది. నేనేం పని చేయట్లేదు, నేను బిల్డింగ్ చేపిస్తానుగా నేను బయలు చేసుకుంటాను. ఇలాంటి కళ్ళు కనిపిస్తానండి. మరి మనం కూడా కృష్ణభక్తి గట్టి అయింది. కృష్ణుడు తన భక్తులందరినీ ఎలా కాపాడాడు, పాండవులు ఎలా కాపాడాడు, సుధాముడు ఎలా కాపాడాడు, ధ్రువుడు ఎలా కాపాడాడు. కృష్ణుడి దగ్గరికి వచ్చిన వాడు ఎప్పుడు కూడా లైఫ్లో ఫెయిల్ కాదు. కృష్ణుడి దగ్గరికి వచ్చి అంటే మామూలు విషయాన్ని వెతుక్కుంటూ మీరే వెతుక్కుంటారు. మీ దగ్గరికి రాదు ఇస్కాన్ విన్నారంటారు. ఇస్కాన్ విన్నారంటారు పేరు. సంస్థ ఇస్కాన్ అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం. ప్రపంచం అంతా కూడా పర్యాటకంగా కృష్ణ భక్తి, కృష్ణ ప్రసాదాలు అంత కృష్ణమైంది. అప్పుడు మనకి ఏమి లోటు ఉండదు. మనకి గోధుమ మాంసం లేదు, ఎలా ఇంకా దరిద్రాలు చేస్తాయి, తప్పుడు పనులు చేస్తాయి, అనుభవిస్తాయి. అప్పులు ఉన్నాయి. మధ్యలో ఒకటి పుట్టుకలు పోయారంటే నెత్తిలో భారం పెరిగిపోతుంది. అనగలదు జీవితంలో అడుగడుగుల సమస్య. మాంసం తినాలంటే పెద్ద రిస్క్ అది. టక్కన ఎప్పుడు మనకి ఏదో ట్రక్కు ముందు పారేస్తుంది. మనం తిన్నాం కదా, తినగానే జవాబు ఇవ్వాలి. ఈ రకంగా కృష్ణ భక్తులు చక్కగా శాఖాహారం శరీరం మీద రాస్తారు. కొత్త కొట్టగా పని బాగా కృష్ణ భక్తులు వచ్చి అంత టెన్షన్. విధంగా 4 గంటలు 7 వచ్చింది. బట్టబట్ట కుక్కలు పిల్లలాగా 4 గంటలు ఎంత సంపాదించారు, ఇద్దరు ఉద్యోగం చేశారు. ఈ రకంగా అంటే ఎవరికైతే ఆత్మజ్ఞానం కలుగుతుందో వాళ్ళు వెంటనే ఎందుకు ఈ సంసారంలోకి వచ్చి ఈ నానాదాలకు వచ్చింది, ఎందుకు వచ్చింది ఈ కర్మ, వైరాగ్యం తర్వాత జ్ఞానం. కాబట్టి నేను ఎవరి కోసం పనిచేయాలి, ఎలా పనిచేయాలా, ఎవరి కోసం పనిచేయాలి, ఎందుకు పనిచేయాలి, 3 ప్రశ్నలు. ఎవరి కోసం పనిచేయాలి, కృష్ణుడి కోసం పనిచేయాలి, ఎలా పనిచేయాలి మీరు మిగతా మాంసం తింటున్నారంటే మీరు సారాయి తాగుతారు, సిగరెట్, ఆ తర్వాత టీ కాఫీ తాగు, మాంసాన్ని పెట్టుకున్నాం. టీ కాఫీలు తాగదు, మాంసాన్ని
తర్వాత ఉల్లిపాయలు తింటారా? కూరలో వేసుకొని తింటాం. మీ ఇంట్లో మీరు వేసుకుంటారా? ఎవరో చేసుకుంటే అంత ఇదిగా అనిపిస్తుంది. ఇంట్లో ఉల్లిపాయలు తింటారా? వాడతాం. కూరగాయలు ఎవరో వచ్చి మీరు వంట కూరగాయలు ఉల్లిపాయలు కూడా వేసుకొని మాట్లాడుతుంది. మీరే వేసుకుంటారు ఉల్లిపాయలు అని చెప్పండి. ఉల్లిపాయలు తింటాం సార్. కూరగాయలు వేస్తారు, ఎవరు వేస్తారు? మీరే వేస్తారు. ఎన్ని అహంకారంతో ఉన్నటువంటి జవాబు తింటాను. ఉల్లిపాయలు కూరలో వేసుకుంటారు కదా, వేసుకోవట్లేదు కదా. భక్తి దగ్గరికి పోతుంది. తెలియకుండా చేసే భక్తి అది ఎవరి కోసం పనిచేయాలా, ఎలా పనిచేయాలా, ఎందుకు పనిచేయాలి, కృషి కోసం పనిచేస్తుంటారు. మనకి తలరాతలు మారు కాబట్టి పనిచేయాలి. జీవితం కట్ట మారిపోవాలి. కృష్ణుడు నేను చెప్పినట్టు ఎలా ఉన్నాడు? ఈ భక్తి మార్గం అనేటువంటిది కొత్తగా వెంకయ్య స్వామి ఎప్పటి నుంచి ఉన్నాడు అనుకుంటున్నప్పుడు అంత ముందు నుంచే బాలాజీ కదా. వెంకయ్య స్వామి అయ్యప్ప స్వామి అంతా చచ్చిపోయే భక్తులు. కానీ ఎప్పటి నుంచో సృష్టి ప్రారంభం నుంచి ఉన్నది. కృష్ణుడు, రాముడు, విష్ణుమూర్తి, నరసింహస్వామి అంటే చూడు కొత్తది మనుషులు గుర్తిస్తుంది. ఎందుకంటే కృష్ణ భక్తి చేసేటువంటి అవకాశం మనకు కలగకపోతే ఇంకేదో తప్పులు భక్తి చేస్తారు కదా మనుషుల తర్వాత. కొంతమంది జంతువులు బలిస్తారు, కొంతమంది భూత ప్రకారం బలిస్తారు. అంటే ఎవరి భక్తి చేయాలా, ఎలా భక్తి చేయాలా? మహాత్ములు అన్వేషించని ఈ జ్ఞానం మీ ఎడ ప్రేమ భక్తిని కలిగించును. మనం ఏం చేస్తున్నా కూడా దేవుడు మేము ప్రేమ కలుగుతుందా, దేవుడు ఎనగలవాడు అది వయ్యా ఇది వయ్యా అది వయ్యా శివయ్య ప్రేమ లేదు వాళ్ళు లాక్కోలేదు ఇవన్నీ పర్వాలేదు. కనీసం వెంకటేశ్వర దగ్గర అన్నీ కలిగేదండి. ఆయన దేవుడి దగ్గర కృష్ణుడి దగ్గర, వెంకటేశ్వర దగ్గర, రాముడి దగ్గర వాళ్ళు మీకు సంసారం వస్తుంది కదా, ఆనందాన్ని ఆనందం అన్నీ ఉన్న ఆనందం లేకపోతే అన్నీ ఉన్నాయి. ఇంట్లో కొట్టుకుంటూ వస్తూ ఉంటారు, మనశ్శాంతి లేదు, అలవాటు సరిగ్గా అన్నీ ఉన్నాయి. ఈ సంసార చీకటి దాటగలిగిన మహాత్ములు ఎవరైనా కూడా ఈ శరీరం నుంచి మనసు దేవుడి మీద తిప్పుకోగలిగితే అటువంటి వాళ్ళు ఏమన్నారు? మహనీయులు. మహనీయురాలు వీళ్ళు ఈ అందరిలాగా సరే సంసార చీకటి దాటగలిగిన వారు మహనీయులను పిలువబడుతుంది. విశ్వచేతన, విశ్వ నియంత్రణ అతి మహనీయుల భగవత్ సేవ. ఈ సంసారంలో పనులు మన దేవుడికి దూరం చేయదు. నిజంగా వెంకటేశ్వర పడుతుంటే అక్కడే ఉండిపోవాలి, రోజు రావాలి. అది లేదు, అలా కాదు, అంత పట్టు లేదు. భగవత్ సేవ నుండి దూరము చేయగలరు. వీళ్ళందరినీ ట్రైన్ ఎక్కిస్తాం కాబట్టి గర్వాలేదు. ఆ ట్రైన్ ఎక్కిన తర్వాత ఫోటోలు పెట్టేసి చేస్తారు.
కూతురికి ఇందరికి గమనిస్తాం పవన్ వాడు తీసుకెళ్ళి పవన్ కూతురు మాట్లాడి సేవ చేసింటే పవన్ డెవలప్మెంట్ చేసి పవన్ బాక్స్ పుస్తకం ఇచ్చారా ఇచ్చారు మహనీయుల వ్యక్తులకు కొత్త కొత్త ఉద్దేశాలు పురాతన భాష అందరూ కూడా వైకుంఠ ప్రాప్తి అందరూ కూడా విష్ణు భక్తులు పురాతన భాష ఏ ఉద్దేశంతో బతకాలి అంటే మాకు కృష్ణ ప్రేమ కలగాలి ఎన్ని అప్పులు పనులు పిల్లలు ఎంత చేస్తారు కానీ జీవితానికి లక్ష్యం ఏమంటాడు ఆయన పురాతన లక్ష్యం ఇవన్నీ టెంపరీ పోతాయి చనిపోయినప్పుడు ఈ సంబంధాలు ఉండవు ఈ ఆస్తులు ఉండవు ఈ పనులు ఉండవు కానీ ఇంకో జన్మ అది తప్పించుకోవాలంటే కృష్ణుడు ఎదుర్కోవాలి దానికి కృష్ణుడి ప్రేమ కలగాలి అది మన జీవితానికి లక్ష్యం ప్రేమ కుమార్తె మహాత్ములంతా కూడా కృష్ణ ప్రేమ అంటే అందరినీ ప్రేమిస్తారు రెడ్డి నాయుడు కాపు ఎస్సీ ఎస్టీ కృష్ణ భక్తులు అందరూ ఆత్మను పిలుస్తారు అది వాళ్ళు పెద్ద అక్షరం ఉద్ధవుడు కృష్ణుడి నుంచి ఇటువంటి దివ్య జ్ఞానాన్ని వినవలసింది దేవ ఘోరమైన సంసారం పెద్ద పెద్ద వాళ్ళంటే ఈ సంసారాన్ని ఘోరమైన ప్రదేశం భయంకరమైన ప్రదేశం భరించలేని దుఃఖం సాగు కావాలంటే రాదు మనకు కావాలంటే సాగు వస్తున్నాయి దాని దగ్గర వస్తుంది దేవ ఘోరమైన సంసారంలో పడిపోయిన వాడికి మూడు తాపాలంటే నీ శరీరమే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది డబ్బు మలబద్ధకం అయితే అటు కిందకి రాదు నీ శరీరం నిన్ను ఇబ్బంది పెడుతుంది అదే మన మనస్సు అప్పుడు మనం చెప్పలేదు అందులో తిరిగిచేటవాళ్ళు మంగళాద్రి బుద్ధి జరగవచ్చు దైవిక రాత్రి అంటే మమ్మల్ని అన్నానికి తప్పదు అంటే అంటే ఈ బుద్ధి వల్లే పరుగు పోదు ఈ బుద్ధి నీతో తోడించుంటే ఒకటి నేను ఏ అనుకున్నాను బతకచ్చు అంటే నీ శరీరమే నేను ఇబ్బందులు పెడుతుంది నెంబర్ ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళు అప్పులు అడిగేవాళ్ళు అప్పులు ఎగ్గొట్టేవాళ్ళు తర్వాత మనల్ని వాడుకునేవాళ్ళు తిరిగా మాట్లాడిన వాడుకునేవాళ్ళు ఇంకా ఇతరులు మనకు కలిగే కష్టాలు పిల్లలు మీ పిల్లలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎందుకంటే అది కావాలి ఈ పిల్లలు చెప్పిన పిల్లలు తర్వాత ప్రకృతి విపరీతాలు దేవతలు వానలు ఎండలు గాలులు భూకంపాలు ఈ విధంగా మనుషులు స్త్రీ తాపాలు వాతావరణ తాపాలు ఇతర జీవుల వల్ల తాపాలు వేరే తాపాలు మనమే మన మనస్సు శరీరం వల్ల ఇబ్బంది పడుతుంది 70 ఏళ్ళు వచ్చిందంటే మీ శరీరమే మీకు నరకాన్ని చూపిస్తాం ఏం చేస్తాం భరిస్తాం ఈ రకంగా మూడు తాపాలు ఈ ఘోర సంసారం
ఎప్పుడు తుఫాన్లు వస్తాయి, ఎప్పుడు వానలు రాకుండా వస్తాయి, ఈ రకంగా ఏ రోగాలు వస్తాయి. ఆ అమృతాన్ని వర్షించే సుఖదాయకములు ఛత్రం వంటి బాధపడతారు. మానసంగా తొడుగు పట్టుకున్నట్టుగా ఎవరైతే కృష్ణుని ఆశ్రయిస్తాడో అతడు ఎన్ని ఎండ వాడని గొడిగలా తప్పిస్తున్నాడు. ఆ రోజు కృష్ణుని ఆశ్రయించిన వాడు ఎన్ని కూడా తప్పించుకోగలుగుతాడు. కాబట్టి నాకు వేరే ఆశ్రయం కనిపించింది. భగవద్గీత నుంచి కృష్ణుడి గురించి తెలుసుకున్నవాడు ఇంకో దేవుడిని పూజించడానికి ఎప్పుడు కూడా ఒప్పుకోడు. క్లియర్ తెలిసిపోయిన తర్వాత పిచ్చి పనులు చేస్తుంటే తెలిసిపోయిన తర్వాత కృష్ణుడు కాకుండా ఇంకోటి ఎవరు పూజిస్తారు. ఉద్ధవుడి యొక్క బుద్ధి కుశలత, ఉద్ధవుడు చక్కగా తెలియజేయడం ఆ కృష్ణుడు సంతోషపడి ఆయన పరమశివుడిని పొందుతాడు. ఉపదేశం ఇస్తున్నాడు. అతి జ్ఞానం ప్రేమ భక్తి మనిషిని తీసుకొని పోవడం దేనితో అది వ్యర్థమే. ప్రీతి పతాయి తపస్సు ఆరాధిత కృష్ణుని ఆరాధించకపోతే ఏం చేస్తుంది? కృష్ణుని ఆరాధిస్తుంటే వేరే 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 చేయాల్సిన అవసరం ఇదే. కృష్ణ ప్రేమ వరకు రాలేకపోతే జీవితం వ్యర్థమని ఇక్కడ కృష్ణ భగవానుడు స్పష్టంగా చెప్పాడు. ఉద్ధవుడు ఈ శ్లోకంలో కృష్ణుని వాక్యంతో ఏకీభవించు అతని పాదపద్మ శరణాగతి చేతనే నిజమైన సుఖము లభించును. భగవద్ అవతారమైన పృథు మహారాజు పట్టాభిషిక్తుడైనప్పుడు వాయుదేవుడు అతనికి నిరంతరము నీటి తుంపరంతలి ఛత్రాన్ని బహుకరించాడు. అట్లే భగవంతుని పాదపద్మములు నిరంతరం అమృతాన్ని వర్షించి అద్భుతమైన గొడుగుతో పోతుంది. అట్టి అమృతమే కృష్ణ భక్తి భావన యొక్క ఆనందం. ఈ భగవన్నామాన్ని ఎంతసేపు అంటున్నారు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని జన్మలు అంటున్నారు భగవన్నామాన్ని. ఇంకా దాని మనసు పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గేది. ఒకే అమృతమే కృష్ణ భక్తి భావన యొక్క సామాన్యంగా మనుషులు కాల్పనిక అనుకుంటారు. పరతత్వం యొక్క నిరాకారం. మనం తలకాయ ఉపయోగించి దేవుడిని తెలుసుకోవాలంటే దేవుడు నిరాకారుడు. ఈ తలకాయకి కృష్ణుడు అర్థమయ్యే విషయం. కానీ ఉద్ధవునిచే నిరాకారంలో లీనమవుతారు అనేది నామమాత్ర ఆనందం. కృష్ణ చైతన్యంలో ఉండే ఆనందంతో సరిపోలేదు. కృష్ణుడు అన్ని జీవులకు పరమాశ్రయం కనుక కృష్ణ భక్తి భావన అది పరిపూర్ణ జ్ఞానం. అభిహతస్స అభివర్ష అనే పదవులు అభిహతస్స మొదట్లేదు, అభివర్ష అక్కర్లేదు. ఈ పదాలు అభిహతస్య అంటే ఎలాంటి వాడైనా కూడా ఈ సంసారంలో ఓడిపోవచ్చు. ఎంత మునగాడైనా కూడా అభిహతస్య ఎంత అనగా ఏదో ఒక మళ్ళీ ఆడవలసి వస్తుంది. అభివర్ష దాని అర్థం ఏంటంటే అమృత వర్షం.
సంసార క్లేశాలన్నీ తొలగించే జడదేహానికి బుద్ధి లేని మనస్సుకు అతీతంగా అనుకునేటువంటి బుద్ధి ద్వారా కృష్ణుని పాదపద్మములు అనంత అనంత ఆనందామృత వర్షాన్ని గుర్తించవచ్చు. కృష్ణ భక్తులు ఎదిగా అంటే జీవితం లేకుండా వెనక్కి దొరకదు. ಇದನ್ನು ವಹಿಪಡ್ತಾರೆ ಕೃಷ್ಣ ಭಕ್ತರು ಗ್ಯಾರಂಟಿ. మీ దయ వల్ల గ్యారంటీ ఏ గ్యారంటీ లేదు. సడన్గా ఏంటి మందిర చదువులో ఏంటంటే వచ్చేసి మందిర సామాన్ చదువుకుంటే మీ అంతటి మీరు భక్తి మార్గంలో ఉండలేరు. గురువుల యొక్క ఆశీర్వాదం, రూపాల ద్వారా ఆశీర్వాదం, తద్వారా కృష్ణ యొక్క ఆశీర్వాదం. సంసారంలో సమస్యలు వస్తుంది. ఇద్దరు దగ్గర కానీ తెలుసుకోవాలి. మీకు వాళ్ళు మాత్రం మంచిది. ఈ శరీరం పండులాగా రాలిపోయేలాగా ఈ శరీరం భగవంతుడు చేస్తాడు. రాలిపోతాడు, పోతే భగవంతుడు చేస్తుంది. జనాలకు బాగా అదే అద్భుతమైన ఇదేదో సేవ చేసి అలా ఇంటికి వస్తాయి. మాట్లాడేది రాసి పెట్టలేదు. భక్తులు పెట్టారు. తలకి ఎక్కిందంటే దిక్కువద్దు. ఆఖరి అదే అతస్య ప్రతి వ్యక్తి ఈ సంసారంలో ఓతని అంగీకరించాల్సింది. కానీ ఎవరైతే కృష్ణుని వదలపడ్డారో అది వర్ష అతను అమృత బిందువులాగా అతని సంసారంలో కష్టాలేమీ లేవు, క్లేశాలేమీ లేవు. ఈ ఆపోజిట్ అది అతస్య కృష్ణుడు ఒప్పుకునేవాడు. నడలు వచ్చేదంటే కృష్ణుడు ఒప్పుకునేవాడు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా బాగుంటూ ఉంటాడు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే. ఆఖరి నేను మీ ఇద్దరికి వస్తే వస్తున్నాను కదా. మన నిజమైన భాగ్యం భగవన్నామం జపం చేయనప్పటి నుంచి ఆరంభం కాదు. అది ఈరోజు జపాలిస్తాం. అక్కడ తిరగక్కడ పొలం పొలం పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి వస్తే ఇక్కడికి చూపిస్తాం. లేకపోతే అక్కడ ఉన్నాడు అక్కడ మీరు ఏదో ఇది అవసరం. ఈ మంత్రం మీరు జపం చేస్తే ఇంతకంటే పైసలు ఉండేది. ఎప్పుడు కూడా మనం చేసుకుంటా అని వస్తారు. హరే కృష్ణ